హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా 5:59 ఈవినింగ్. ఇంకా ఒక్క బాబు ఉన్నాడు, వెళ్ళాల్సిన బాబు. ఆయన కూడా వెళ్ళిపోతే కొంచెం స్కూల్ పబ్లిసిటీ కోసం అప్పుడప్పుడు కుదిరిన టైంలో కొంచెం పాంప్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది బేబీ కేర్ కాబట్టి జూన్ వచ్చే టైంకి స్కూల్స్లో జాయిన్ అయిపోతే ఆల్మోస్ట్ మనకి స్కూల్ ఖాళీ అయిపోతుంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు తప్ప మనకి ఎక్కువ మంది ఉండరు అనమాట. ప్రతి సమ్మర్కి నేను క్యాంపెయినింగ్ చేసుకోవాలి, ఏదో రూపంలో నా స్కూల్కి నేనే చేసుకోవాలి. ఆర్ అనౌన్స్మెంట్స్ అవి ఇవి చేయిస్తూ ఉండాలి. ఒక నలుగురినైనా జాయిన్ అయ్యేలా చేసుకోగలిగితే కొంచెం మినిమం లాస్ లేకుండా ఉంటుంది. సో దానికోసం పెట్టాము అంటే మనకి లాభాలు అక్కర్లేదు, మనం బిల్డింగులు కట్టక్కర్లేదు, ఈవెన్ మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉండాలి కదా. లేకపోతే ఇంట్లో వాళ్ళు చీపురు కట్టబట్టుకుని దేనికి పెట్టావు స్కూలు అని తిడతారు. మన కమర్షియల్ మైండ్ కాకపోయినా పెద్దవాళ్ళు అనేది రూపాయి క్యాలిక్యులేషన్తోనే ఉంటారు చాలా వరకు. సో వాళ్ళని అడిగి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అమౌంట్ ఇవ్వండి అది ఇదని, దేనికి నీ స్కూల్ తీసిపడే అని అంటారు. సో వాళ్ళతో ఆ మాట అనిపించుకునే పని లేకుండా నా తిప్పలేవో నేనే పడదాంలే అని చెప్పి ప్రతి ఇయర్ కూడా నేను పిల్లలు పోగు చేసుకుంటూ ఉంటాను. నా పేరెంట్స్ నాకు చాలా కోఆపరేషన్తో ఉంటారు. వాళ్ళే నా పబ్లిసిటీ. నిజం చెప్పాలంటే అది నేను గాడ్ గిఫ్ట్గా ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే మనం బయట తిరిగి పనిచే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఎండకి ఈవినింగ్ ఇలా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ కొంచెం కష్టపడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని డోర్ స్టెప్ వేస్తూ వెళ్తున్నానండి. ఇంకా షై ఫీలింగ్ కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లే సీఎం కోసమో ఎంపీ కోసమో వీటి కోసమో వాటి కోసమే తిరుగుతున్నప్పుడు మన స్కూల్ కోసం, మన నోట్లో అన్నం మెతుకులు వెళ్తాం కోసం, మన పేరు కోసం మనం వెళ్తే తప్పేంటి అనే ఒపీనియన్కి వచ్చాను నేను కూడా. ఇది ఎప్పటి నుంచో నాకు ఉంది. నేను ప్రతి ఇయర్ చేసేది, వాళ్ళు కొత్తగా చేసేది కాదు. సో నేను ఆ టైప్లో ఉంటాను. చాలామంది అంటారు, మేడం మీరెందుకు తిరగటం, మనుషులను పెట్టి ఇవ్వచ్చు కదా. మనకున్నంత బాధ్యత మనుషులకి ఇవ్వరు కదండి. వాళ్ళు ఏదో ఇస్తారు పంచుతారని చెప్పి నేను ఒక 1000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టచ్చు, ఒక 500 పెట్టచ్చు. బట్ వాళ్ళు ఇస్తారో కాలంలో పడేస్తారో లేదా చెత్త కుప్పలో పడేస్తారో కూడా తెలియదు. పంచాం మేడం అని చెప్పొచ్చు, మనకు రిజల్ట్ కనపడదు. ఎందుకు? మన పని మనమే చేసుకున్నాం అనుకో శ్రద్ధగా, అది రిజల్ట్ ఎలా అన్నా రానండి, మన సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది, మన స్కూల్ కోసం మనం చేసుకున్నాము అని. సో ఆ కాన్సెప్ట్తోనే నేను స్టార్ట్ అవ్వాలి. ఫుల్ టైర్డ్గా ఉంది అసలు, బట్ అయినా తప్పదు, స్కూల్ కోసం చేసుకోవాలి. ఎంటీ స్కూల్ ఉండటం కంటే కూడా 10 మంది జాయిన్ అయితే సంతోషంగా ఉంటుంది కాబట్టి. సో ఈ బాబు వెళ్తే ఈరోజు కొంచెం ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా వైపు ఎక్కువ కష్టపడి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫీజు ఎక్కువైనా తక్కువైనా ఆ లొకాలిటీలో వస్తారు అనేది విన్నాను. సో అటు సైడ్ అంతా వెళ్దాము, తిరుగుదాము కొద్దిసేపు. ఒక 1 అవర్ పాంప్లెట్స్ తీసుకున్నాను అనుకుంటున్నాను. అదే వీడియో మీతో షేర్ చేశాను. ఒకవేళ అక్కడ ఏమైనా అట్మాస్ఫియర్ బాగుండి, నాకేమన్నా చాలా బాగుంది అట్మాస్ఫియర్ సింపుల్గా చూడటానికి అనిపిస్తే కనుక షూర్గా ఇంకొక వీడియో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.